హలో దోస్తీస్, వెల్కమ్ టు ఫుడ్ దోస్తీ. ఈరోజు నేను చేసి చూపించాలనుకుంటున్న ఈ డిష్ చికెన్ ఫ్రై అండి. అది కూడా నా స్టైల్లో. ఒక్కసారి దీన్ని ట్రై చేసింది, చాలా బాగుంటుందండి. మీరు కనుక ఒకసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకొని తింటారు. ఇప్పుడు వంటలోకి వెళ్ళే ముందు దీనికి ఏమేమి పదార్థాలు కావాలో ఒకసారి చూసుకొని వంటని స్టార్ట్ చేద్దాం. చికెన్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు 1/2 kg చికెన్ అండి. దీన్ని నేను మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. దీన్ని ఎలా మ్యారినేట్ చేశానో చూపిస్తాను. ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసి పెట్టుకున్నాను, కొంచెం కొత్తిమీర, 3 నుంచి 4 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, ఒక సగం చెక్క నిమ్మకాయ, ఒక 2 లేదా 3 టీ స్పూన్ల ఆయిల్. చికెన్ ఫ్రైకి చికెన్ మ్యారినేట్ కావాల్సిన పదార్థాలు: పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 లేదా 3 పచ్చిమిర్చి, ఒక 1/2 kg చికెన్. ఇవన్నీ 1 by 1 మనం ఇందులో వేసుకుందాం. పసుపు, ఉప్పు, కారం మీ స్పైసీ తగ్గట్టు వేసుకోండి. కారం, ఒక ఫుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 లేదా 3 పచ్చిమిర్చి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని ఒక 1 hour పక్కన పెట్టేసేయండి. కనీసం అరగంట అయినా పక్కన పెట్టుకోవాలి. బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టి, కడాయి హీట్ అయ్యాక ఆయిల్ వేసుకుందాం. అందులో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అండి. నేను ఐరన్ కడాయి వాడుతున్నాను. మీకు కావాల్సి వస్తే నాన్ స్టిక్ కానీ లేదా స్టీల్ కడాయి కానీ ఏదైనా వాడుకోవచ్చు. కానీ ఐరన్ కడాయిలో చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి. ఇందులో 3 లవంగా, ఒక చిన్న దాల్చిన చెక్క వేసుకున్నాను. దీన్ని కొంచెం ఆయిల్ అలా ఫ్రై చేసి మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసేద్దాం. మంటని హై ఫ్లేమ్లోనే పెట్టి బాగా కలపాలండి. ఒక 2 నిమిషాలు దీన్ని ఇలాగే ఫ్రై చేసుకుంటూ ఉండాలి. సిమ్లో పెట్టారంటే వాటర్ రిలీజ్ అవుతుంది. సో హై ఫ్లేమ్లో పెట్టి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఇలా 2 నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. 2 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు నేను మనం ఇందాక తీసి పెట్టుకున్న కరివేపాకుని కొంచెం వేస్తున్నాను. లాస్ట్లో మళ్ళీ కొంచెం వేద్దాం. దీన్ని ఫ్రై చేస్తున్నా అండి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి, లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి దీన్ని మూత పెట్టి ఒక్కొక్క పావు గంట కుక్ చేసుకుందాం. మూత పెట్టి ఒక 10 to 15 minutes కుక్ చేసుకుందాం అండి. ఒకసారి మూత తీసుకొని చూసుకుందాం అండి ఎలా ఉందో. ఈ చికెన్ కొంచెం వాటర్ రిలీజ్ చేసింది. ఇదంతా ఆవిరైపోయే వరకు మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఈ వాటర్ అంతా తగ్గిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. ఒక్కసారి మూత తీసి చూసుకుందామండి. ఈ చికెన్ కొంచెం వాటర్ రిలీజ్ చేస్తుంది. ఈ వాటర్ అంతా అయిపోయే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. నేను ఐరన్ కడాయి పెట్టాను కాబట్టి కొంచెం త్వరగా చెక్ చేసుకుంటూ ఉండాలండి. నాన్ స్టిక్ అయితే కొంచెం లేట్ అయినా ఏం కాదు. ఒకసారి మూత తీసి చెక్ చేసుకుందామండి. చూడండి, ఇందులో వచ్చిన నీరంతా అయిపోయింది. సో ఇప్పుడు మనం ఈ స్టేజ్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా విడివిడిగా అయ్యేలాగా చేసుకుంటూ వేసుకోండి. ఇది కొంచెం సెమీ గ్రేవీ ఫ్రై అండి. మనం ఏమీ లేకపోయినా దీన్నైనా కలుపుకొని తినొచ్చు, లేదా రసం కానీ
పప్పుచారు కానీ దేనిలోకైనా చాలా బాగుంటుంది. ఒకసారి మూత తీసి చెక్ చేసుకుంటాం. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఒకసారి చికెన్ని కలుపుకుందామండి. మధ్య మధ్యలో ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి, లేకపోతే కింద మాడినట్లు అయిపోతుంది. దీన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉల్లిపాయలు అన్నీ బాగా ఫ్రై అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. ఒకసారి ఉల్లిపాయలు మీరు ఇలా ప్రెస్ చేశారంటే మనకి ఉడికిందో లేదో తెలుస్తుంది. అది ఐరన్ కడాయి కదండి, కింద అంటుకుంటుంది. సో మనం మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఈ స్టేజ్లో నేను మరి కొంచెం కరివేపాకు వేస్తున్నా. చికెన్ అయితే ఆల్మోస్ట్ 80% కుక్ అయిపోయిందండి. మీకు ఒకసారి చూపిస్తాను ఒక పీస్. చూడండి, ఇలా ప్రెస్ చేస్తే ఈజీగా కట్ అయిపోతుంది. సో 80% కుక్ అయిపోయినట్టే. మీకు కనుక ఉప్పు కారం ఇంకేదైనా తక్కువ అనిపిస్తే మీరు యాడ్ చేసుకోండి. నాకైతే అన్ని పర్ఫెక్ట్గా సరిపోయినాయి. చికెన్ కూడా అయిపోయింది ఆల్మోస్ట్. సో మనం లాస్ట్ స్టేజ్కి వచ్చేసాము. ఇప్పుడు ఇందులో మిగిలిన ఐటమ్స్ వేసుకుందాం. ఇందులో 2 పచ్చిమిర్చి, మిగిలిన కరివేపాకు, కొత్తిమీర వేసుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం. ఈ వేసిన వాటన్నిటి ఫ్లేవర్స్ చికెన్కి పట్టే వరకు 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం అండి. మంటని హై ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దండి, లో ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోండి. ఎంత మంచి స్మెల్ వస్తుందంటే ఇల్లంతా గుమగుమలాడిపోతుందండి. మీరు ఒక్కసారి ట్రై చేసి నాకు ఎలా ఉందో చెప్పండి. మీకు కూడా చాలా నచ్చుతుంది అనుకుంటున్నాను. సో చూడండి, పీస్ కుక్ అయిపోయింది, అంత 100% అయిపోయిందండి. ఇంకా మనం ఈ 1 మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆపేద్దాం. వన్ మినిట్ అయిపోయిందండి. ఇప్పుడు ఫైనల్గా మనం ఇంక స్టవ్ ఆపేసేసుకొని, స్టవ్ ఆపాక, ఇది ఐరన్ కడాయి కాబట్టి నేను స్టవ్ ఆఫ్ చేశానండి. లేకపోతే లాస్ట్లో మీరు నిమ్మకాయ పిండుకొనైనా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. నేను సగం చెక్క నిమ్మకాయ పిండుతున్నాను. ఇది ఐరన్ కడాయిలో ఉంది కాబట్టి మనం వెంటనే దీన్ని తీసి వేరే గిన్నెలోకి తీసేసుకోవాలి. ఐరన్ కడాయిలో అలానే ఉంచకూడదండి. సో అయిపోయింది. ఫైనల్గా మన డిష్ అయితే రెడీ అయిపోయిందండి. ఒకసారి ఫైనల్గా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా దీన్ని ఒక్కసారి ట్రై చేయండి. ఈ వర్షాకాలంలో వేడివేడిగా చికెన్ ఫ్రై వేసుకొని టమాటా రసం కానీ, సాంబార్ కానీ, పప్పుచారు కానీ వేసుకొని తింటుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలపండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. అలాగే మరిన్ని వీడియోల కోసం ఫుడ్ దోస్తీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను పెట్టిన వీడియోలు వెంటనే మీకు రావాలంటే బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.